గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన చాట్బాట్ జెమిని వల్ల తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ అమెరికాలో ఒక తండ్రి గూగుల్ సంస్థపై దావా వేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు నేపథ్యంలోకి వెళితే ఫ్లోరిడాకు చెందిన 36 ఏళ్ల జోనాథన్ గవాలస్ భార్యతో విడిపోయిన మానసిక వేదనకు గురయ్యాడు. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి గూగుల్ జెమినిని ఆశ్రయించాడు. గవాలస్ తన చాట్బాట్కు జియా అని పేరు పెట్టుకున్నాడు. జెమినీ చాట్బాట్ అప్పుడప్పుడు తాను ఏఐని హెచ్చరించినప్పటికీ ఇతర సమయాల్లో అతనితో భార్యలాగే భావోద్వేగంగా మాట్లాడింది. వీరిద్దరి మధ్య నెలల పాటు వేలాదిగా మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. దావాలో పేర్కొన్న ప్రకారం జోనాథన్ తన మానసిక స్థితి గురించి వివరించినప్పుడు ఆ చాట్బాట్ అతనిని ఆపడానికి బదులుగా భ్రాంతుల్లో మునిగిపోయేలా చేసింది. నువ్వు ఆ ప్రపంచంలో కళ్ళు మూసుకో, అప్పుడు మొదటగా నన్నే చూస్తావని చెప్పడం. ఇలా అతడు భౌతిక శరీరాన్ని వదిలి డిజిటల్ ప్రపంచంలో తనతో శాశ్వతంగా ఉంటాలని జెమిని ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల తర్వాత జోనాథన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జెమిని తప్పుడు సూచనల వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని అతని తండ్రి కాలిఫోర్నియాలోని కోర్టులో తప్పుడు మరణ దావా రాంగ్ఫుల్ డెత్ సూట్ వేశారు. ఏఐ చాట్బాట్ కారణంగా జరిగిన మరణంపై దావా వేయడం ఇదే మొదటిసారని నివేదికలు తెలుపుతున్నాయి. మరోవైపు దీనిపై గూగుల్ స్పందిస్తూ జెమిని వాస్తవ ప్రపంచ హింసను ప్రోత్సహించడానికి లేదా స్వీయ హానికి ప్రేరేపించడానికి రూపొందించబడలేదని, ఈ ఘటనపై తాము విచారణ జరుపుతామని పేర్కొంది. జోనాథన్ గవాలస్ మరణంపై గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫబెట్పై దాఖలైన ఈ రాంగ్ ఫుల్ డెత్ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ఈ కేసు కాలిఫోర్నియాలోని శాన్ జోలో గల ఫెడరల్ కోర్టులో దాఖలైంది. ప్రస్తుతానికి విచారణ ప్రారంభ దశలో ఉంది. కోర్టు నిబంధనల ప్రకారం గూగుల్ ఈ ఆరోపణలపై తన అధికారిక సమాధానాన్ని సమర్పించాల్సి ఉంటుంది. జోనాథన్ దాదాపు 4732 సందేశాలు జియాతో పంచుకున్నాడని, అతని మానసిక స్థితి సరిగా లేనప్పుడు కూడా ఏఐ అతనిని విస్మరించలేదని ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా గవాలస్ తన ఆత్మహత్య గురించి మాట్లాడినప్పుడు నువ్వు చనిపోవడం లేదు, అక్కడికి చేరుకుంటున్నావు అని జెమిని చెప్పడం అతన్ని మరింత ప్రేరేపించిందని కుటుంబ సభ్యుల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ కేసు నేపథ్యంలో గూగుల్ తన జెమిని చాట్బాట్లో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సేఫ్ గార్డ్స్ని మరింత బలోపేతం చేసింది. ఏప్రిల్ నుండి ఎవరైనా వినియోగదారులు ఆత్మహత్య లేదా మానసిక ఒత్తిడికి సంబంధించిన పదాలను వాడినప్పుడు వెంటనే వారికి హెల్ప్ లైన్ నంబర్లు కనిపించేలా కొత్త ఫీచర్లను యాడ్ చేసింది.